శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలోని పురుషోత్తపురం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తెరిచి కార్యకలాపాలు నిర్వహించడంపై అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు ఆందోళన నిర్వహించారు. గత 2 వారాలుగా అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు తమ డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెలో ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు పురుషోత్తపురం గ్రామంలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు అంగన్వాడీ కేంద్రాన్ని తెరచి కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులను ఇళ్లకు వెళ్లి కేంద్రానికి తరలించడంతో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు అంగన్వాడీ కేంద్రం వద్ద ఆందోళన నిర్వహించారు. సచివాలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తాము లేకుండా సెంటర్లు ఎలా నిర్వహిస్తారంటూ నిలదీశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు సిఐటియు నాయకులు మీడియాతో మాట్లాడారు. గత 2 వారాలుగా తమ డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తాము సమ్మెలో ఉన్నప్పుడు అంగన్వాడీ కేంద్రాలు తెరవడం ఏమాత్రం సమంజసం కాదని, వెంటనే ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎన్పి ఆపడం అవన్నీ ఎస్ఎన్పి ఎక్కడ ఆపకూడదు. మీకు తెలుసో తెలీదో కానీ మనందరికీ అంగన్వాడీ సెంటర్లు ఎందుకునే ఒక్క పిల్లలు ఎందుకు ఉంచుతారు చెప్పండి. ఒక్క పిల్లలకైనా ఒక అంగన్వాడీ టీచర్ని హెల్పర్ని ఎందుకు ఉంచుతారు? తెలుసు కదా అందరికీ. ఎస్ఎన్పి ఆపడం కరెక్ట్ కాదు. మీరు స్ట్రైక్ చేసుకోండి, మేము ఎవరమో అడ్డు కాదు. కానీ ఎస్ఎన్పి స్టాఫ్లు వచ్చినప్పుడు ఆపడం అవన్నీ కరెక్ట్ కాదు. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఆవేశపడి ఏదో ఒకటి చేశారనుకోండి, మళ్ళీ మాకు ఆ తర్వాత మీద ఉన్న వాళ్ళు ఇంకేదో చెయ్యండి అని చెప్పారనుకోండి, రేపు మీరు మేము ఉండాల్సింది. అవునా కదా? మీ మీద ఎలాంటి మీ మీద ఒక దెబ్బ పడినా లేకపోతే మిమ్మల్ని మీ మీద ఎవరైనా అన్నా సరే మీకంటే ఎక్కువ మేము కూడా బాధపడుతున్నాం. 16 రోజుల నుంచి చాలా మందికి అవసరాలు ఉన్నాయి. చేసి ఫొటోస్ పెడతాయి మీకు ఏంటి లేకుండా మేము చేయగలం. చేస్తారు కదా మేడం గారు, వాళ్ళు అదే చెప్తున్నారు. మీరు స్టార్టింగ్ నుండి మాకు అదే చెప్పారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. రేపు వీళ్ళు కంటిన్యూ అయితే మా పరిస్థితి చెప్పండి. ఆగండి మేడం గారు, ఇప్పుడు వరకు ఆగే ఉన్నాం మేడం గారు. ఆవేశకారు మేడం గారు, మా స్థితిలో మీరు ఉంటే మీరు ఎలాగే అవుతారు. మా స్థితిలో మీరు ఉంటే మీరు కూడా ఇదే పరిస్థితి అవుతారు. ఒక్కటి చెప్తా మేడం గారు, నిజంగా మీకు ఆలోచన తీసుకోండి. మీ వాళ్ళు కూర్చోండి, మా పిల్లలు తెచ్చి మాకు కూర్చోబెట్టి మా పాత్ర మేడం. నిజం చెప్తాం మేడం, నిజం చెప్తాం మేడం గారు. మీకు మీరేమనుకుంటే నాకేం పర్వాలేదు. నా నోరేది నేనైతే మాకు ఊరికి పరిస్థితి లేదు మేడం. ఇప్పుడు ఇంటింటికి నేను చెప్పి వస్తాను, ఇంటింటికి చెప్తాను. మీరు ఎంతసేపు మీరు గొడవ చెప్తున్నాం కదా, గట్టి గట్టిగా అదితే కానీ మా వైపు నుంచి మీరు అసలు ఆలోచించట్లేదు మేడం గారు. మీ వారు మాకేం అర్థం కావట్లేదు. చేసుకోవచ్చు ఆపద మేమేం అనట్లేదు. కొంచెం ఆలోచించండి, ఏం చేసినా ఆలోచించండి. కాన్సెప్ట్ చెప్పడానికి మాత్రం నేను వచ్చాను. ఇలా చేశారు గత 18 రోజులుగా సమ్మె చేస్తాను. ఆ సమ్మెకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినారు. ఈరోజు హామీని అమలు చేయాలనంటే ఈరోజు నిర్బంధాన్ని ప్రయోగించి ఈరోజు సిడిపి వాళ్ళని సచివాలయ ఉద్యోగులను తీసుకొచ్చి ఇవాళ సెంటర్లు బద్దలు కొట్టి ఇవాళ తెరిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకమైన చర్య, రాజ్యాంగ విరుద్ధమైన చర్య. చట్టబద్ధంగా సమ్మె చేస్తుంటే సమ్మెను విచ్ఛేదం చేయడానికి ఈరోజు సిడిపి వాళ్ళని సూపర్వైజర్ని తీసుకొచ్చి ఇచ్చాపురం పురుషోత్తపురం సెంటర్ని వాళ్ళు తెరిచినారు. దీన్ని ప్రాంతంలో ఉండే స్థానికులు అందరూ కలిపి అడ్డుకొని వెనక్కి పంపించడం జరిగింది. ఇట్లాంటి చర్యలు చేస్తే తప్పని చెప్పి తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి కడుతున్నాం. మీరు అందరూ అక్క చెల్లెమ్మలు, అందరూ నా చెల్లెమ్మలు అని చెప్తారు, నా తల్లులు అని చెప్తారు. ఈ అంగన్వాడీ వాళ్ళ తల్లులు కాదా అని మేము అడుగుతున్నాం. వీళ్ళకి వేతనాలు ఎందుకు పెంచడం లేదని మేము అడుగుతున్నాం. వీళ్ళకి ఇచ్చే వేతనాలు అతి తక్కువైనవే, కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా తీవ్రమైన దోపిడీ చేస్తున్నావు. ఇట్లాంటి చేస్తే సహించలేదు. వెంటనే చర్చించి ఈ అంగన్వాడీలకి కనీస వేతనాలు, పిఎఫ్లు, ఈఎస్ఐ మొదలైన కార్మిక చట్టాలను అమలు చేయాలని అప్పటి వరకు సమ్మె కొనసాగుద్ది. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సహించదు లేదు. అంగన్వాడీలు ఒంటరిగా లేదు. అంగన్వాడీలు రాష్ట్రంలో ఉండే 20 లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు అంగన్వాడీలు అంటున్నారు. వీళ్ళంతా భుజం కలిపి పోరాడతారు. ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు మానుకొని వెంటనే అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
పురుషోత్తపురము అంగన్వాడీ సెంటర్లు వాలంటీర్లు సచివాలయం సిబ్బంది వచ్చి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తల్లిదండ్రులకి బెదిరించి మీరు మీ పిల్లలు పంపించకపోతే పెన్షన్లు కట్ చేస్తాము, మీకు వచ్చిన సౌకర్యాలు కల్పించకుండా చేస్తాము అని లబ్ధిదారులతోటి బెదిరించి ఈరోజు అంగన్వాడీ తెరిపించి పిల్లలందరికీ తెచ్చి కూర్చోబెట్టారు. మేము 18 రోజుల నుండి మాకు సరైన వేతనం కావాలని రోడ్లెక్కి కూర్చొని ఉన్నాము. శాంతియుతంగా మేము పరిష్కరించుకుంటామని ఈ రోజు రోడ్లెక్కి కూర్చుంటే ఈ రోజు గవర్నమెంట్ మాకు ఇది చేసి అన్యాయం చేసి సెంటర్లు ఓపెన్ చేసి పిల్లలకు కూర్చోబెట్టి భోజనాలు పెడితే అంటే మేమేమైపోవాలి? ఈ రోజు వరకు 18 రోజులు బట్టి కూర్చొని ధర్నా చేస్తున్నామంటే కనీసం సీఎం గారు మా దుక్కు ఒక్క క్షణం కూడా చూడలేకపోతున్నారా? మేము ఆడబిడ్డలం కాదా? మీలాంటి అక్క చెల్లెలం కాదా? మేము ఎవరము? మేము ఈ రోజు మేమందరం ఎన్నుకుంటే నువ్వు ఈ రోజు సీఎం అయ్యావు. మేము చెప్తున్నాం నువ్వు గెలాలని ప్రతి ఇంటికెళ్ళి ఎవరి మాట అనుకుని నేనైతే ప్రతి ఇంటికెళ్ళి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గెలాలని నేను స్వచ్ఛందంగా ఓట్లేయించున్నాను. కానీ ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తగా ఉన్నాను, నాకు ఎంత అన్యాయం చేస్తున్నావు అన్న, ఇది బాగోలేదు, ఇది పద్ధతి కాదు. మాకు ఏదో ఒక తావు చూపించాలి, మా పరిష్కారాలకి నువ్వు సహకరించాలి, మా డిమాండ్లని ఒప్పుకోవాలి.